ఎప్పుడు బయటికి రాకుండా సముద్రం అడుగు భాగంలో మాత్రమే జీవించే బ్లాక్ సీ డెవిల్ అండ్ ఓవర్ ఫిష్ అనే రెండు జీవులు సడన్ గా బయటికి ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఇవి బయటికి రావడం దేనికి సంకేతం? త్వరలో భూమిపై పెద్ద ప్రళయం రాబోతుందా? భూమి అనేది అంతం కాబోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సముద్ర గర్భంలో జీవించే బ్లాక్ సీ డెవిల్ అండ్ ఓవర్ ఫిష్ అనే రెండు అరుదైన రకాల చేపలు రీసెంట్ గా వేరువేరు ప్రాంతాల్లో సముద్రం ఉపరితలంపై కనిపించాయి. వాటిలో ఒకటి సముద్రం ఒడ్డున చనిపోయి కనిపిస్తే ఇంకోటి తక్కువ లోతుల్లో కనిపించింది. ఇంకా చాలా మంది త్వరలో భూమి అంతం కాబోతుంది అని బలంగా నమ్ముతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని మెరియానా ట్రెంచ్ అనే ప్రదేశం లోతు దాదాపు 10,984 మీటర్లు, అంటే దాదాపు 11 కిలోమీటర్లు. దీంట్లో ఎవరెస్ట్ పర్వతాన్ని ముంచిన ఇంకా 2 కిలోమీటర్లు నీటిలోనే మునిగి ఉంటుంది. నార్మల్ గా సూర్యకిరణాలు అనేవి సముద్రంలో 1000 మీటర్ల లోతు కంటే ఎక్కువ లోతుకి వెళ్ళవు. ఈ బ్లాక్ సీ డెవిల్ అండ్ ఓవర్ ఫిష్ లాంటి చేపలు అనేవి అంత లోతుల్లో సన్లైట్ కి దూరంగా జీవిస్తాయి. సో అలాంటి జీవులు అనేవి సడన్ గా సముద్రం పైన కనిపించేసరికి జనాలంతా భూమిపై ఏదో జరగబోతుంది అని బలంగా నమ్ముతున్నారు. అండ్ జపాన్ వాళ్ళు ఏం నమ్ముతారంటే సముద్రం అడుగు భాగంలో మాత్రమే జీవించే ఇలాంటి అరుదైన చేపలు అనేవి ఇలా ఒడ్డుకు కనిపించడం అనేది సునామీలు, భూకంపాలు రావడానికి సంకేతమని నమ్ముతారు. ఎందుకంటే జపాన్ పురాణాల ప్రకారం డూమ్స్ డే ఓవర్ ఫిష్ అనేది వాళ్ళ సముద్రుడి దేవదూత అండ్ అది బయటికి రావడం ప్రకృతి వైపరీత్యాలకు సూచన అని నమ్ముతారు. వాళ్ళు ఇలా అనటానికి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే 2011లో జపాన్ లోని చాలా బీచుల్లో ఈ ఓవర్ ఫిష్లు అనేవి కొట్టుకువచ్చాయి. అయితే ఇది జరిగిన 2 నెలల తర్వాత జపాన్ లోని టోహో అనే ప్లేస్ లో పెద్ద సునామీ వచ్చింది. అండ్ ఆ తర్వాత 2017 ఆగస్టులో ఫిలిప్పీన్స్ లోని లూజోన్ అనే ఐలాండ్ లో సేమ్ ఇలాగే ఓవర్ ఫిష్లు అనేవి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఆ తర్వాత రోజే అక్కడ పెద్ద భూకంపం అనేది వచ్చింది. సో ఈ 2 ఇన్సిడెంట్సే కాకుండా 2013లో మరో ప్లేస్ లో 2 ఓవర్ ఫిష్లు అనేవి కనిపించాయి. కానీ అక్కడ ఎలాంటి సునామీ, భూకంపాలు అనేవి రాలేదు. 2011 అండ్ 2017లో ఈ ఫిష్లు కనిపించిన తర్వాత సునామీలు, భూకంపాలు ఎందుకు వచ్చాయి? ఇంకా 2013లో అలా ఎందుకు జరగలేదు అనే క్వశ్చన్ కి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సైన్స్ ప్రకారం ఇలాంటి సముద్రం అడుగు భాగంలో జీవించే జీవులు అనేవి పైకి రావడం సముద్రం లోపల జరిగే మార్పుల వల్ల ఇలా పైకి వస్తాయి. లైక్ ఎలా అంటే సముద్రం లోపల అడుగు భాగంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి విషపూరితమైన గ్యాసెస్ అనేవి రిలీజ్ అవడం వల్ల ఇలా పైకి వస్తాయి. ఇంకా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇలా సముద్రం అడుగు భాగంలో జీవించే జీవులు అనేవి ఇలా పైకి రావడం, చనిపోయి ఒడ్డుకు కొట్టుకురావడం అనేది చాలా సహజంగా జరిగే విషయాలే అయినప్పటికీ సముద్రం లోపల ఏదో జరుగుతుందని, ఈ జీవులు ఇలా కనిపించడం వెనుక ఏదో చెడు సంకేతం ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఈ జీవులు సముద్రంలో భూకంపాలు రావడం, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల బయటికి వస్తున్నాయా, లేక సముద్రం అడుగు భాగంలో ఇవి ఉండే ప్లేస్ లో ఏవైనా భయంకరమైన క్రియేచర్స్ ఉన్నాయా అనేది ఒక మిస్టరీగా మారింది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.